రైట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కోడ్ అయితే అమలైతే జరిగింది. తాజాగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లకు గాను 25 లోక్సభ పార్లమెంట్ సీట్లకు గాను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అలాగే ఎప్పుడెప్పుడు ఏంటి అనేది కూడా క్లియర్గా మనం ఒకసారి డాటాను అయితే చూద్దాం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఏప్రిల్ 26న నామినేషన్ పరిశీలన ఉంటుందట. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 29న నామినేషన్ ఉపసంహరణ గడువు, అంటే ఎవరైతే బ్యాక్ స్టెప్ చేయాలో వాళ్ళంతా ఏప్రిల్ 29న విత్డ్రా చేసుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మే 13న పోలింగ్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా గమనిక, ఈ మే 13న పోలింగ్ నిర్వహిస్తుంది. జూన్ 4 ఓట్ల లెక్కింపు, రిజల్ట్ జూన్ 4న. ఆంధ్రప్రదేశ్లో ఇక 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా ఈసీ ప్రకటన చేసింది ప్రెస్ మీట్ రూపంలో. ఇక తాజాగా ఏపీలో తాజా ఓటర్ల సంఖ్య 4,09,37,352 ఉండగా ఇందులో సర్వీస్ ఓటర్ల సంఖ్య 67,393 ఉన్నారు. ఇక 18 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన 9,01,863 మంది ఓటర్లు కొత్తగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏపీలో జనవరి నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 4 కోట్ల మంది, దాదాపుగా 4 అంటే ఇక ఆల్మోస్ట్ 4,07,00,000 చిల్లర. కానీ తాజాగా 1,97,000 మంది పెరిగారు. 3,000 దాకా 2,00,000 మంది పెరిగారు. అల్టిమేట్గా మొత్తం కలిసి 4,09,37,357 మంది దాకా కొత్తగా పాత అన్ని కలిపి అయితే కనబడుతుంది. ఇక ఈ రోజు వరకు వచ్చిన 6వ 6A దరఖాస్తులు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మొత్తం. ఇందులో 179 పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నామని ఈసీ తెలియపరిచింది. ఇందుకోసం 5 రోజుల ముందు ఓటర్ స్లిప్ కూడా పంపిణీ చేస్తాము ఇంటింటికి. ఎపిక్ కార్డులు లేకపోతే పోలింగ్ రోజున 12 రకాల గుర్తింపు కార్డులు చూపించవచ్చు. 85 ఇయర్స్ పైబడిన వారు, వికలాంగులకి ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఫామ్ 12 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చట. అంటే ఫామ్ 12 ద్వారా 85 సంవత్సరాల పైబడి, అంటే లేవలేని వాళ్ళు, ఇంట్లో నుంచి కదలకుండా ఎక్కువసేపు నడవలేని వాళ్ళు, నిల్చోలేని వాళ్ళు, వికలాంగులు, ఏజ్ పైబడిన వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు ఇంటి వద్దకే ఓటేసే హక్కు కల్పిస్తున్నారు ఫామ్ 12 ద్వారా. రైట్. ఇక అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులను పేపర్ టీవీలలో 3 సార్లు పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. 3.82 లక్షల ఉద్యోగులను ఎన్నికల కోసం వినియోగిస్తున్నాం. ఏపీ ఎన్నికలకు 50 మంది జనరల్ అడ్వైజర్స్ ఉంటారు. ప్రతి అసెంబ్లీకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉంటాయి. అనుమతి ఖాతాలపై నిఘా ఉంటుంది. నాన్ కమర్షియల్ ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యే హెలికాప్టర్లను తనిఖీలు చేపడతాం. 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని కూడా ఈసీ చాలా క్లియర్ డాటా ఇవ్వడం జరిగింది. ఏపీ ఎన్నికలకు సిద్ధం, మొత్తం కూడా లైన్ క్లియర్ అయిపోయింది. మే నెలలో ఎన్నికలు, జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి. మే 13న పోలింగ్ ఉంది, ఓటు వేస్తారు. ఆ రోజు జూన్ 4న లెక్కింపు ఉంటుంది, ఫలితాలు వెలువడతాయి. దాని తర్వాత ప్రపంచనాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇవైతే లైవ్ అప్డేట్స్ మనం చూస్తున్నాము. మరికొద్దిసేపట్లో ఇంకా దీనిపై కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ప్రకటించిన కొన్ని అప్డేట్స్ ప్రకారంపై అన్నిటిపై కూడా మనకు ముందు కూడా వార్తలు రాబోతున్నాయి.